హాయ్ ఫ్రెండ్స్, వెంకట్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు క్లాస్లో మనం క్వాడ్రిలేటర్ స్పీడ్ టైం కర్వ్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ట్రిప్జోడా స్పీడ్ టైం కర్వ్ డెరివేషన్ చూసామండి. అలాగే ఫార్ములా కూడా డెరివ్ చేసుకున్నాం. ఓకే, ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లెట్ స్టార్ట్ ద సెషన్. మన లాస్ట్ క్లాస్లో మనం ట్రిప్జోడా స్పీడ్ టైం కర్వ్ చూసాం కదండి. ఆ ఫార్ములాస్ ఏంటి, అసలు ఏమున్నాయో ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మనం క్వాడ్రిలేటర్ స్పీడ్ టైం కర్వ్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది మన లాస్ట్ క్లాస్ లో కోఆర్డినేటర్ స్పీడ్ ట్రిప్జాడ్ స్పీడ్ టైం కర్వ్ యొక్క మనకి గరువు అండి. ఇది ఎక్స్ యాక్సిస్ లో మనం టైం తీసుకున్నాం, వై యాక్సిస్ లో స్పీడ్ తీసుకున్నాం. ఇది ట్రిపీజియం అండి. చూడటానికి ఎలా ఉందండి? ట్రిపీజియం ఉంది. ఆల్రెడీ మనం ఇక్కడ 3 ఏరియాస్ కింద తీసుకున్నాం. ఒకటి ఓఏబి ట్రయాంగిల్ ఒకటి, అలాగే ఏబిసిడి ఒక రెక్టాంగులర్ ఒకటి, అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిసిఈ ఒకటి. ఈ 3 ఏరియాస్ కలిపితే మనకి టోటల్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, మనకి ఫస్ట్ ఏరియా ఏంటంటే చూడటానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి దీని యొక్క ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇంకా T1 తీసుకుంటాం, హైట్ అనేది విఎం తీసుకుంటాం. ఓకేనా, సెకండ్ సెకండ్ పార్ట్ చూసేసరికి ఇది మనకి రెక్టాంగిల్ లో ఉంది కాబట్టి ఇది మనం దీని యొక్క ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే బేస్ ఏముందంటే T2 ఉంది, దీని యొక్క హైట్ అనేది విఎం ఉందండి. ఓకేనా, థర్డ్ ట్రయాంగిల్ చూసేసరికి ఏంటంటే ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి చూడటానికి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి ఏంటంటే దీని కూడా ఏరియా అనేది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అనేది T3 అవుతుంది, హైట్ అనేది విఎం అవుతుంది. ఓకేనా, అలాగే మనం ఈ 3 డిస్టెన్స్ యాడ్ చేస్తే మనకి టోటల్ డిస్టెన్స్ అనేది వస్తుంది. అలాగే మనకి T1 ఈక్వల్ ఫార్మ్ ఏంటి, T2 ఫార్ములా ఏంటి, T3 ఫార్ములా ఏంటి. ఓకే, మనకి క్యాపిటల్ T ఈక్వల్ ఏంటమ్మా, స్మాల్ T1 ప్లస్ T2 ప్లస్ T3. ఓకే, అలాగే మనకి T1 ఫార్ములా కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఆల్ఫాలో రాసుకోవాలంటే విఎం బై ఆల్ఫా వేసుకున్నాం. అలాగే T3 ఫార్ములా కావాలంటే విఎం బై బీటా. ఓకే, ఇది లాస్ట్ క్లాస్ లో మనం డెరైవ్ చేసుకున్నాం. ఓకే, ఫార్ములా ఏమొచ్చిందండి మనకి లాస్ట్ క్లాస్ లో ఫార్ములా ఏమొచ్చిందండి మనకి లాస్ట్ క్లాస్ లో మనకి క్వార్టర్ ఈక్వేషన్ వచ్చింది కదండి. విఎం ఈక్వల్ టు 1 minute. విఎం ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, T by 2K minus under root of T square by 4K square minus 3600 S divided by K. ఇది మన లాస్ట్ క్లాస్ లో చూసిన ఫార్ములా. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ K యొక్క ఫార్ములా ఏంటంటే అగైన్ K ఈక్వల్ ఏం తీసుకున్నాం అంటే 1/2 ఆల్ఫా ప్లస్ 1/2 బీటా. ఇది లాస్ట్ క్లాస్ లో మనం డెరైవ్ చేస్తున్న ట్రిప్జోడా స్పీడ్ టైం కర్వ్ యొక్క ఫార్ములా. ఓకే, ఇక్కడ మనం ఏ పారామీటర్ ఫైండ్ చేసి మాక్సిమం స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా సరికి T/2K మైనస్ అండర్ రూట్ ఆఫ్ T స్క్వేర్ డివైడ్ బై 4K స్క్వేర్ మైనస్ 36 అండ్ S డివైడెడ్ బై K. ఓకేనా, దీంట్లో మనకి K యొక్క ఫార్ములా ఏంటంటే K ఈక్వల్ 1/2 ఆల్ఫా ప్లస్ 1/2 ఆల్ఫా ప్లస్ 1/2 బీటా. ఓకేనా, 1/2 ఆల్ఫా ప్లస్ 1/2 బీటా. ఇది మనం లాస్ట్ క్లాస్ లో డెరైవ్ చేసిన ఫార్ములా. ఓకే, ఈ రోజు క్లాస్ లో మనం క్వాడ్రిలేటర్ స్పీడ్ టైం గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్ స్టార్ట్ ద న్యూ టాపిక్, దట్ ఈస్ క్వాడ్రిలేటర్ స్పీడ్ టైం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనకి ట్రిప్జోడా స్పీడ్ టైం కర్వ్ లో మనకి ఫ్రీ టైం అనేది ఎగ్జిట్ అవుతుంది. ఈ క్వాడ్రిలేటర్ స్పీడ్ టైం కర్వ్ లో ఫ్రీ రన్నింగ్ అనేది ఉండదు. ఓకేనా, దిస్ ఇస్ ద మెయిన్ అబ్జర్వేషన్ పాయింట్ బిట్వీన్
trapezoidal speed time curve and quadrilateral speed time curve. Okay, let's start the quadrilateral top derivation. Okay, ఇది మనకి కోఆర్డినేటర్ స్పీడ్ అండ్ కర్వ్ యొక్క కర్వ్ అండి. సరే చూడండి ఒకసారి డయాగ్రామ్ చూడండి ఒకసారి డయాగ్రామ్ చూసేసరికి మనకి దీంట్లో త్రీ పార్ట్స్ ఉంటాయి. ఒకటి T1 ఒకటి T2 ఒకటి T3 ఒకటి. ఓకే, ఇది మాక్సిమం స్పీడ్ ఏముందండి? మాక్సిమం స్పీడ్ ఎట్ యాక్సలరేషన్ మనం V1 తీసుకున్నాం. ఓకేనా, V1 దగ్గర మనకి యాక్సలరేషన్ ఏముందండి? ఇక్కడ V1 అనేది ఏంటి? మాక్సిమం స్పీడ్ తీసుకోవాలి. ఇక్కడ V2 అనేది ఎక్కడంటే ఎట్ కోస్టింగ్, అంటే ఫ్రీ రన్నింగ్ తర్వాత మనకి తీసుకునే స్పీడ్ అనేది కోస్టింగ్ స్పీడ్ లో తీసుకునే స్పీడ్ అనేది V2 తీసుకోవాలి. యాక్సలేషన్ టైంలో తీసుకునే స్పీడ్ అనేది V1 తీసుకోవాలి. ఓకేనా, యాక్చువల్ ఇక్కడ కూడా ఏంటంటే క్యాపిటల్ T ఈక్వల్ టు స్మాల్ T1 ప్లస్ స్మాల్ T2 ప్లస్ T3. ఓకేనా, దిస్ ఇస్ ద మాక్సిమం స్పీడ్. అంటే యాక్సలేషన్ పీరియడ్ లో మనకి ఏం తీసుకుంటాం అంటే విఎం అనేది మాక్సిమం స్పీడ్. అంటే ఇక్కడ విఎం ఏమవుతుందండి? యాక్సలేషన్. అంటే T1 కావాలంటే కనుక మనకి ట్రిప్జోడల్ ఫార్ములా ఇన్వెస్ట్మెంట్ విఎం బై ఆల్ఫా ఎస్. కానీ ఇక్కడ ఏమి ఇవ్వాలంటే కంపల్సరీ V1 బై ఆల్ఫా ఎల్. V1 ఎందుకు తీసుకున్నాం అంటే మాక్సిమం కాబట్టి, ఇక్కడ మాక్సిమం వాల్యూ V1 కాబట్టి T1 ఫార్ములా కావాలంటే కంపల్సరీ V1 బై ఆల్ఫా వేసుకోవాలి. ఓకేనండి. సో చూడండి ఒకసారి, ఇది అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఏంటంటే కోఆర్డినేటర్ స్పీడ్ టైం పారామీటర్స్ అనేది ఏం తీసుకోవాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దామండి. ఓకేనా, సార్ చూడండి ఒకసారి, మరి ఇక్కడ ఆల్ఫా అనేది యాక్సలరేషన్ ఇన్ కిలోమీటర్ పెర్ అవర్ పెర్ సెకండ్ లో తీసుకోవాలి. ఓకే, ట్రిప్జోడల్ స్పీడ్ టైం కర్వ్ లో కూడా మనం ఇదే తీసుకున్నామండి. యాక్సలరేషన్ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు యాక్సలరేషన్ కిలోమీటర్ పెర్ అవర్ పెర్ సెకండ్. అలాగే బీటా సి అండి, ఇక్కడ బీటా సి తీసుకోవాలి. బీటా సి అనేది ఏంటంటే పోస్టింగ్ రిటార్డేషన్ ఇన్ కిలోమీటర్ పెర్ అవర్ పెర్ సెకండ్. బీటా అనేది బ్రేకింగ్ రిటార్డేషన్ కిలోమీటర్ పెర్ అవర్ పెర్ సెకండ్. ఇక్కడ మాక్సిమం స్పీడ్ ఇంకా V1 V2 అనేది చూడము. V1 అనేది మాక్సిమం స్పీడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యాక్సలరేషన్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ లో తీసుకోవాలి. అంటే V2 అనేది ఏంటంటే స్పీడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కోస్టింగ్, అంటే కోస్టింగ్ అంటే బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత ట్రైన్ అనేది స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం బ్రేకింగ్ రిటార్డేషన్ అంటాం. అంటే మనం వన్స్ పవర్ అనేది ఆఫ్ అయిన తర్వాత ట్రైన్ యొక్క స్పీడ్ అనేది గ్రాడ్యువల్ డిక్రీజ్ అవుతూ మన జీరో రీచ్ అవుతుంది. వన్స్ ట్రైన్ ఆ పవర్ ఆఫ్ అయిన తర్వాత ట్రైన్ కూడా కొంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది కదా. ఆ ట్రావెల్ అవుతున్న డిస్టెన్స్ స్పీడ్ ఏమనుకున్నాం అంటే T3 తీసుకున్నాం. దట్ ఈస్ కాల్ కోస్టింగ్ పీరియడ్. ఓకేనా, మనకి ఇక్కడ టోటల్ క్యాపిటల్ T అంటే టైమ్ ఆఫ్ రన్ ఇన్ సెకండ్ తీసుకున్నాం. యాక్చువల్ మనం లాస్ట్ క్లాస్ లో కూడా మనకి T1 క్యాలిక్యులేట్ చేస్తాం, T2 క్యాలిక్యులేట్ చేస్తాం, T3 క్యాలిక్యులేట్ అంతే సిమిలర్ వే. అలాగే ఇక్కడ T1 క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే T2 క్యాలిక్యులేట్ చేయాలి, T3 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏంటంటే టైమ్ ఆఫ్ యాక్సలరేషన్ ఇన్ సెకండ్స్. ఇక్కడ ఏంటంటే T1 ఈక్వల్ టు విఎం బై ఆల్ఫా. ఇక్కడ చాలా మంది ఇక్కడ విఎం తీసుకోకూడదండి. ఇక్కడ మాక్సిమం స్పీడ్ క్వార్టర్లైటర్ స్పీడ్ టైం కర్వ్ ఏదైతే ఉందో విఎం లో ఏదంటే మాక్సిమం వాల్యూ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఇక్కడ T1 ఉంది కదండి, ఇక్కడ నేను T1 ఉంది కదండి, అంటే T1 ఈక్వల్ నేను ఏం తీసుకుంటానంటే V1 బై ఆల్ఫా తీసుకోవాలండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు అర్థమైందండి. టైమ్ ఆఫ్ యాక్సలరేషన్ సెకండ్స్. యాక్చువల్ మనం ట్రిప్జోడల్ స్పీడ్ టైం కర్వ్ లో T1 ఈక్వల్ విఎం బై ఆల్ఫా, కానీ కోఆర్డినేటెడ్ టైప్ స్పీడ్ కర్వ్ లో ఇక్కడ విఎం తీసుకోకూడదు. అంటే మాక్సిమం వాల్యూ అనేది మనకి డిఫరెంట్ గా వేలు అవుతుంది. అంటే యాక్సలరేషన్ స్పీడ్ లో ఒక విధంగా ఉంది, అలాగే ఇంకోటి ఏంటమ్మా కోస్టింగ్ బిల్డ్ లో ఒక విధంగా. కాబట్టి ఏంటంటే బ్రేకింగ్ బిల్డ్ లో ఒక విధంగా ఉంది. కాబట్టి మనకి విఎం అనేది డిఫరెంట్ ఉంది. కాబట్టి T1 ఈక్వల్ టు విఎం బై ఆల్ఫా ప్లేస్ లో V1 బై ఆల్ఫా తీసుకోవాలండి. ఓకేనా, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, మనం చూడండి నెక్స్ట్ చూడండి ఒకసారి. అలాగే మనకి T1 తీసుకున్నాం కదండి, T1 ఈక్వల్ టు విఎం బై ఆల్ఫా. T1 ఈక్వల్ విఎం బై ఆల్ఫా, ఇది T1 అండి. అలాగే టైమ్ ఆఫ్ పోస్టింగ్ ఇన్ సెకండ్, అంటే T2 కావాలంటే మనకి ఇక్కడ చూడటానికి ఏంటంటే ఇంకా మనకి డిఫరెన్స్ ఉన్నాయండి. మనకి V2 లోంచి V1 తీసారు, అంటే మనకి డిఫరెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి టైమ్ ఆఫ్ పోస్టింగ్ ఇన్ సెకండ్ కావాలంటే TT ఈక్వల్ V1 మైనస్ V2 డివైడెడ్ బై పోస్టింగ్ పీరియడ్. అంటే మనం బీటా సి తీసుకున్నాం కాబట్టి డినామినేటర్ లో బీటా సి వేసుకోవాలండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, తర్వాత లాస్ట్ నుంచి టైమ్ ఆఫ్ బ్రేకింగ్ ఇన్ సెకండ్, ఇది T3 అండి. ఇక్కడ T3 లో మనకి
మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ విఎం బై బీటా అన్నాడు, ఇక్కడ విఎం బై బీటా వేయకూడదండి. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే సార్ అబ్జర్వ్ గ్రాఫ్ చూడొచ్చు ఒకసారి. గ్రాఫ్ లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ బ్రేకింగ్ పీరియడ్ లో మనకి ఏముందో మాక్సిమం వాల్యూ V2 ఉంది కాబట్టి ఇక్కడ T3 ప్లేస్ లో మనం ఏమి తీసుకుంటాం అంటే V2 బై ఆల్ఫా తీసుకోండి. V2 బై ఆల్ఫా తీసుకోండి. చూడండి ఒకసారి ఇక్కడ కూడా మాడిఫై చేసుకోండి. ఇక్కడ కూడా మాడిఫై చేయండి అన్న. ఈక్వల్ టు అంటే V2 బై బీటా వేసుకోలేం. ఓకే, ఈ సేమ్ అండి. టీటీ ఈక్వల్ V1 మైనస్ V2 బై బీటా సి వేసుకుంటాం. ఆల్రెడీ T1 ఈక్వల్ VM బై ఆల్ఫా. వన్స్ మనకు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే టోటల్ డిస్టెన్స్ అని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ టోటల్ డిస్టెన్స్ అని ఎలా వస్తుందన్న, టోటల్ డిస్టెన్స్ ఎస్ ట్రావెల్డ్ ఇన్ కిలోమీటర్. నేను క్లాస్ లో చెప్పాను కదా, ఎస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ యాక్సలరేషన్ ప్లస్ డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ ద పోస్టింగ్ ప్లస్ డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ రిటార్డేషన్. ఓకేనా, ఇది కూడా మనం డిస్కస్ చేస్తామండి. ఓకేనండి. సో చూడండి ఒకసారి, మనకి దీంట్లో కూడా మనకి 3 ట్రయాంగిల్స్ ఉంటాయండి, 3 పార్ట్స్ ఉంటాయి. ఆ 3 పార్ట్స్ అనేది ఏంటి చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ పార్ట్ అండి, ఇది మనకి ఫస్ట్ పార్ట్ అండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇదేమో థర్డ్ పార్ట్. 3 పార్ట్స్ డివైడ్ చేసుకున్నాను. అంటే ఈ 3 మనకు టోటల్ కావాలంటే 3 పార్ట్స్ యాడ్ చేసుకుంటే టోటల్ ఏరియా అనేది వస్తుందండి. ఓకే, లైక్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ యాక్సలరేషన్ మనకి ఏంటి చూడటానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. చూడండి ఇక్కడ హాఫ్ అండి, బేస్ అంటే ఏముంది T1 ఉంది. వాట్ ఈస్ ద హైట్? ఇక్కడ హైట్ అనేది ఏం తీసుకోవాలి, మాక్సిమం. ఇక్కడ మాక్సిమం ఫస్ట్ ట్రయాంగిల్ మాక్సిమం హైట్ ఏంటమ్మా, V1 తీసుకోవాలండి. కాబట్టి V1 తీసుకున్నాం. చూడండి చూసారా, అంటే ఆఫ్ V1 ఇంటూ వాట్ ఈస్ ద టైం T1 డివైడెడ్ బై 3600 అండి. ఓకే, ఇది యాక్సలేషన్ పీరియడ్. సెకండ్ యాక్సలేషన్ చూడండి ఒకసారి, సెకండ్ పీరియడ్ చూడండి, డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ పోస్టింగ్. ఇది చూడటానికి మనకి ఏంటంటే ఈక్వల్ హైట్స్ అనేది ఈక్వల్ గా లేవు కాబట్టి అన్ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ హైట్స్, ఈ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఉన్న బేస్ తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఒకసారి మనం ఇక్కడ ఈ చూడటానికి మనకి ఈ అన్ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి V1 కి V2 కి మనకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి బేస్ తో మల్టిప్లై చేస్తే ఈ యొక్క ఏరియా అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అది ఎలాగండి సరే. కాబట్టి నేను ఏం చేశాను, V1 ప్లస్ V2 బై 2 ఇంటూ T2 డివైడ్ బై 3600. ఇక్కడ 3600 పెట్టిన రీజన్ ఏంటంటే ఆల్రెడీ టైం అనేది సెకండ్స్ లో ఉంది కాబట్టి మనం అవర్స్ లోకి కన్వర్ట్ చేస్తామండి. ఓకేనా, దిస్ ద సెకండ్ పార్ట్. అంటే డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ పోస్టింగ్ పీరియడ్ లో మనకి ఏమొచ్చిందండి, V1 ప్లస్ V2 డివైడెడ్ బై 2 ఇంటూ T2 డివైడెడ్ బై 3600. దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. అసలు థర్డ్ పార్ట్ చూడండి, థర్డ్ పార్ట్ లో ఏముందండి, ఈ థర్డ్ పార్ట్ లో కూడా మనకి చూడటానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఏంటి T3. వాట్ ఈస్ ద హైట్ అండి, ఇక్కడ మనకి మాక్సిమం హైట్ అనేది V2 కాబట్టి ఇక్కడ V2 బై V2 తీసుకోవాలి. ఓకేనా, చూడండి ఒకసారి, హాఫ్ ఇంటూ V2 ఇంటూ T3 డివైడ్ బై 3600. ఓకేనా, ఇవన్నీ వన్స్ వేసిన తర్వాత మనం సింప్లిఫై చేస్తామండి. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఫస్ట్ టర్మ్ ఏమొచ్చిందండి, ఫస్ట్ టర్మ్ అండి, ఫస్ట్ టర్మ్ చూడండి సార్. ఫస్ట్ టర్మ్ చూడటానికి ఏమొచ్చిందంటే సరే కసరు కనబట్లేదు ఒకసారి. ఓకే, చూడటానికి ఏముందమ్మా, ఎస్ ఈక్వల్ టు V1 T1 అంటే V1 ఇంటూ T1 డివైడెడ్ బై 2 ఇంటూ 3600 ఏమవుతుందంటే 7200. ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఇది చూడండి సెకండ్ టర్మ్ డినోమినేటర్ లో కూడా మనకి ఏంటంటే 7200 వచ్చింది. అంటే ఇక్కడ ఏముందండి, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ ఉంది కాబట్టి నేను 2 పార్ట్స్ సెపరేట్ గా రాసుకున్నాను. సరే, ఇక్కడ మనకి బ్రాకెట్స్ వేసేసుకోండి. ఇక్కడ బ్రాకెట్స్ వేసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే కనుక ఇక్కడ బ్రాకెట్ వేసేసుకోండి. బ్రాకెట్ వేసుకుంటే కనుక మనం ఈ టర్మ్ మనం ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, V1 T1 బై 7200. ఇక్కడ ప్రతి టర్మ్ ని T2 బై 3600 మల్టిప్లై చేయండి. అంటే V1 T2 డివైడ్ బై 7200, అలాగే V2 T2 డివైడ్ బై 7200. లాస్ట్ టర్మ్ చూడండి, మళ్ళీ V2 T3 డివైడ్ బై 7200. వన్స్ ఎలా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే కంపల్సరీ మనకి ఆల్రెడీ T1 వాల్యూ అంటే ఏంటి, T2 వాల్యూ అంటే ఏంటి, T3 వాల్యూ ఉంది కాబట్టి ప్రతి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. ఒకసారి సబ్స్టిట్యూషన్ చేయండి. యాక్చువల్లీ మనకి దీంట్లో చూడటానికి ఏంటంటే ఎస్ ఈక్వల్ టు
ఫస్ట్ V1/V1 రెండు ఉంది, ఇక్కడ T1 ఉంది, ఇక్కడ T2 ఉంది. ఇక్కడ కామన్ గా ఏముందండి, V1/7200 ఉంది కాబట్టి V1/7200 కామన్ గా తీస్తే ఏముందండి, ఇంకా T1 ప్లస్ T2 ఉంది. అలాగే ఈ టర్మ్ మనకి కామన్ గా ఏముందండి, ఆల్రెడీ V2 కూడా కామన్ గా ఉంది, V2/7200 ఉంది. దీంట్లో టైం ఏముందండి, T2 T3 కామన్ గా తీసుకుంది. వన్స్ వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ మనకి టైం తెలుసు కదండి, క్యాపిటల్ T ఈక్వల్ టు క్యాపిటల్ T ఈక్వల్ ఏం తెలుసు అండి, క్యాపిటల్ T ఈక్వల్ టు స్మాల్ t1 ప్లస్ స్మాల్ t2 ప్లస్ స్మాల్ t3. ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను అక్కడ, నాకు ఏం కావాలి, T1 ప్లస్ T2 కావాలి. T1 ప్లస్ T2 కావాలంటే కనుక T1 ప్లస్ T2 కావాలంటే కనుక క్యాపిటల్ T లోంచి స్మాల్ t3 తీసేస్తే నాకు T1 ప్లస్ T2 వస్తుంది. ఓకేనా. అలాగే మనకి T2 ప్లస్ T3 ప్లేస్ మనం ఎలా ఇచ్చండి, రిమైనింగ్ టర్మ్స్ ఏముంది, క్యాపిటల్ T లోంచి స్మాల్ t1 తీసేస్తే మనకి T2 ప్లస్ T3కి ఈక్వల్ అవుతుంది. ఇలా వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం క్యాపిటల్ T వాల్యూ అనేది మనం మాడిఫై చేస్తామండి. సార్ చూడండి ఒకసారి, ఇది ఫైనల్ ఈక్వేషన్ అండి. ఇక్కడ S ఈక్వల్ టు V డివైడ్ బై 7200 T మైనస్ T3 ప్లస్ V2/72 మనం మాడిఫై చేసిన తర్వాత ఏం చేస్తామంటే, మళ్ళీ ఇక్కడ V1 V2 కామన్ గా ఉంది, ఇక్కడ V1 V2 కూడా మనం కామన్ గా తీసి V1 V2 కామన్ గా తీసిన తర్వాత ఏంటంటే మళ్ళీ 2 టర్మ్స్ అని సెపరేట్ గా ఉంటాయి. అంటే V1/T3/7200 V2/7200 మనసు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆల్రెడీ మనకి T3 వాల్యూ తెలుసు, T2 వాల్యూ ఎందుకు వేసామంటే మనకి ఆల్రెడీ T3 వాల్యూ తెలియదండి, T3 వాల్యూ సారీ V1 V2 వాల్యూస్ తెలియదు కాబట్టి దీన్ని సెపరేట్ గా తీసుకున్నాం. మనకి ఏం కావాలంటే కనుక దీనికి V2కి V1 సెపరేట్ గా ఫార్ములా మనం డిరైవ్ చేసుకోవాలి. వన్స్ వచ్చిన తర్వాత ఉన్న S ఈక్వల్ టు T/7200 V1 ప్లస్ V2, ఇక మనం V1 V2 మల్టిప్లై చేస్తే వస్తుంది V1 V2 డివైడ్ బై 7200 ఆల్ఫా మైనస్ V1 V2 డివైడ్ బై 7200. ఇక్కడ మనం చూడటానికి ఏముందండి, V1 మైనస్ V2 కామన్ గా తీస్తే 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా ఉంది. ఓకే, మనకి ఇక్కడ ప్రతి దాంట్లో 7200 ఇక్కడ ప్రతి దాంట్లో 7200 ఉంది కాబట్టి ఏం చేశానంటే డినామినేటర్ కామన్ తీసుకుంటే ఏమవుతుందండి, 7200 S ఈక్వల్ టు T ఇంటూ V1 ప్లస్ V2 మైనస్ V1 V2 ఆఫ్ 1 ప్లస్ 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా. ఓకేనా, ఇది టోటల్ డెరివేషన్ అండి. ఓకేనా, వన్స్ టోటల్ డెరివేషన్ అయిన తర్వాత మనకి ఫార్ములా వచ్చింది. వన్స్ ఫార్ములా వచ్చిన తర్వాత దీంట్లో మనకి V1 V2 వాల్యూస్ అనేది తెలియదు కాబట్టి మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మనం క్యాలిక్యులేట్ చేయడం ఫార్ములా ఒకసారి లాస్ట్ క్లాస్ లో మనకి ఆల్రెడీ T2 క్యాలిక్యులేట్ చేయడం ఫార్ములా ఉన్న ఒకసారి లాస్ట్ ఈ ఫార్ములా ఏవైతే ఉందో ఆ ఫార్ములా యూజ్ చేసి మనం డెరివేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, ఈ డెరివేషన్ ఎలా వచ్చిందంటే చూడండి ఒకసారి, T2 ఈక్వల్ టు V1 మైనస్ V2 డివైడెడ్ బీటా C ఉంది కదా, కింద బీటా C ఏదైతే ఉందో అది వేయాలి. ఓకే, అంటే ఫార్ములా ఏం యూజ్ చేస్తామండి, చూడండి T2 ఈక్వల్ టు V1 మైనస్ V2 డివైడెడ్ బై బీటా C వేయాలి. ఓకే, బీటా C అయిన తర్వాత మనకి ఈక్వేషన్ వస్తుంది చూడండి, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమైందండి, θ2 బీటా C ఈక్వల్ టు V1 మైనస్ V2 వస్తుంది. నాకు V2 కావాలంటే కనుక ఏమవుతుంది, V2 కావాలంటే V1 మైనస్ T2 ఇంటూ బీటా C చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత మనకి T2కి ఇన్ టర్మ్స్ మనం ఏం రాసుకోవచ్చండి, T2 కావాలంటే క్యాపిటల్ T లోంచి T1 T3 తీసేస్తే మనకి ఏమొస్తుందండి, అది T2కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ T2 ప్లేస్ ఏదైతే ఉందో T2 ప్లేస్ లో T మైనస్ T1 మైనస్ T3 రాసాను. వన్స్ రాసిన తర్వాత నేను చేస్తాను, మళ్ళీ ఆల్రెడీ మనకి V1 వాల్యూ తెలుసు, T3 వాల్యూ సారీ T1 వాల్యూ తెలుసు, అలాగే T3 వాల్యూ తెలుసు కాబట్టి టోటల్ వాల్యూస్ మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. వన్స్ సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి LHS సైడ్ V2 ఉంది, అక్కడ RHS సైడ్ V2 టర్మ్స్ ఉన్నాయి, అలాగే V1 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, V2 టర్మ్స్ ఏవైతే ఉన్నా V2 టర్మ్స్ ని ఒక సెపరేట్ గా తీసుకొచ్చేసాను, అలాగే V1 టర్మ్స్ సపరేట్ చేశాను. సో సార్ చూడండి ఒకసారి, V2 డివైడెడ్ బై బీటా C ఇంటూ బీటా 2 బై బీటా, దీన్ని మనం కామన్ గా తీసుకొచ్చాను. ఆల్రెడీ V1 టర్మ్స్ ఈ సెపరేట్ గా ఉంచేసాను.
సపరేట్గా వచ్చేసిన తర్వాత మనకు V2 కావాలంటే ఇక్కడ V2 ఉంది కాబట్టి V2 కామన్ చేశారు. V2 కామన్ చేస్తే ఏముందండి 1 మైనస్ బీటా సి డివైడెడ్ బై బీటా ఉంటుంది. కింద ఇది ఇంటూ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ వచ్చేసరికి డివైడ్ బై అవుతుంది. కాబట్టి మనకి V2 ఈక్వల్ టు V1 మైనస్ బీటా సి ఇంటూ టీ మైనస్ క్యాపిటల్ టీ మైనస్ V1 బై ఆల్ఫా డివైడెడ్ బై 1 మైనస్ బీటా సి బై బీటా వస్తుంది. ఓకే, ఇది మనకి క్వాడ్రాటిక్ స్పీడ్ టైం కర్వ్ యొక్క టోటల్ ఫార్ములా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే కానీ కంపల్సరీ ప్రాబ్లమ్ లో మనకి V1 వాల్యూ కానీ V2 వాల్యూ కానీ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తేనే మాత్రమే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది, లేదంటే అదర్వైజ్ వీ కాన్ డూ ఇట్ అండి. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఈ కోఆర్డినేటర్ స్పీడ్ టైం కర్వ్ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ డెరివేషన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే T2 ఈక్వల్ V1 మైనస్ V2 బీటా సి వేస్తే టోటల్ డెరివేషన్ అనేది వస్తుందండి. దీని నుంచి మనం V1 వాల్యూ కానీ V2 వాల్యూ కానీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చినా మనకి అన్నోన్ వాల్యూ తెలుస్తుంది కాబట్టి మనం దాని నుంచి టోటల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, V1 క్యాలిక్యులేట్ చేయొచ్చు, V2 క్యాలిక్యులేట్ చేయొచ్చు. V1 అనేది ఏంటమ్మా, V1 అనేది యాక్సలేషన్ ఫీల్డ్ లో ఉండే మాక్సిమం వాల్యూ. V2 అనేది ఏంటంటే బ్రేకింగ్ ఫీల్డ్ లో ఉండే మాక్సిమం వాల్యూ. ఓకే, వన్స్ వచ్చిన తర్వాత మనకి ఆ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ లో రిమైనింగ్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనండి. ఓకే, లెట్స్ డూ ద ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. ఇది క్వాడ్రాటిక్ స్పీడ్ టైం కర్వ్ యొక్క ఫార్ములా అండి. ఓకే, ప్రాబ్లం అండి. డేటా ఏమి ఇచ్చింది, ఏ స్పీడ్ టైం కర్వ్ ఆఫ్ ట్రైన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఆఫ్ 6 కిలోమీటర్ పర్ అవర్ ఫర్ 25 సెకండ్స్. సెకండ్ పాయింట్ ఏమిటంటే టైం రన్నింగ్ ఫర్ 10 మినిట్స్. యూనిఫామ్ డి యాక్సలరేషన్ అంటే రిటర్డేషన్ అన్న రెండు ఒకటే. 6 కిలోమీటర్ పర్ అవర్ టు స్టాప్ ద ట్రైన్. లాస్ట్ పాయింట్ అండి, స్టాప్ ఆఫ్ 5 మినిట్స్. ఈ స్టాప్ ఆఫ్ 5 మినిట్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి దేంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ స్పీడ్స్ అండి. ఒకటి క్రస్ట్ స్పీడ్, మాక్సిమం స్పీడ్ ఒకటి, యావరేజ్ స్పీడ్ ఒకటి, అండ్ ఆల్సో షెడ్యూల్ స్పీడ్ అండి. మనకి ఎప్పుడైతే స్టాప్ టైం ఇచ్చాడు అంటే కనుక కంపల్సరీ మనం షెడ్యూల్ ఫార్ములా యూస్ చేయాలి. షెడ్యూల్ స్పీడ్ యూస్ చేస్తే కనుక మనం దానికి క్యాపిటల్ టీ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. స్టాప్ పీరియడ్ అండి. ఓకే, ఇప్పుడు ఏం అడిగాడండి, డిస్టెన్స్ బిట్వీన్ ద స్టేషన్ అంటే మనకి ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ ఆల్సో యావరేజ్ అండ్ షెడ్యూల్ స్పీడ్ కావాలి. అంటే షెడ్యూల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక కంపల్సరీ మనకి స్టాప్ టైం అనేది కావాలండి. ఓకేనా. ఇక్కడ స్టాప్ టైం ఇవ్వడానికి కారణం ఏంటంటే కనుక మనకి షెడ్యూల్ స్పీడ్ లో కంపల్సరీ స్టాప్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి షెడ్యూల్ స్పీడ్ క్యాలిక్యులేషన్ స్టాప్ టైం అనేది కావాలి కాబట్టి షెడ్యూల్ స్పీడ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో గివెన్ డేటా ఏంటమ్మా, గివెన్ డేటా మనకి ఏంటి, యాక్సలేషన్ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు 6 కిలోమీటర్ పర్ అవర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అలాగే యాక్సలేటింగ్ పీరియడ్ చూడండి ఒకసారి, T1 ఈక్వల్ టు 25 సెకండ్. ఈ 25 సెకండ్ చూడండి, యూనిఫామ్ యాక్సలేషన్ ఇచ్చాడు కాబట్టి మనం ఈ టైంని ఈ 25 దేని తీసుకోవాలంటే T1 కింద తీసుకోవాలండి. ఓకేనా. అంటే మాక్సిమం స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి T1 ఈక్వల్ విఎం బై ఆల్ఫా. విఎం కావాలంటే ఆల్ఫా ఇంటూ T1 మల్టిప్లై చేస్తే రెండు వచ్చేస్తుంది. ఓకే, ఆల్ఫా వాల్యూ ఆల్రెడీ 6 ఇచ్చాడు కాబట్టి 6 కిలోమీటర్ పర్ అవర్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ T1 వాల్యూ ఎంత ఇచ్చాడు, 25. రెండు మల్టిప్లై చేసి మాక్సిమం స్పీడ్ వస్తుంది. ఎంత వచ్చిందమ్మా, 150 కిలోమీటర్ పర్ అవర్. అలాగే టైం ఫర్ ఫ్రీ రన్నింగ్ అంటే మనకి ఫ్రీ రన్నింగ్ టైం పీరియడ్ ఎంత అమ్మా, యాక్చువల్లీ 10 మినిట్స్ ఇచ్చాడు. మినిట్స్ లో ఉండదు కాబట్టి సెకండ్స్ లో ఉండాలి కాబట్టి 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ కాబట్టి మనం సెకండ్స్ లో మార్చుకుందాం. 10 ఇంటూ 60 ఈక్వల్ టు 600 సెకండ్స్. అలాగే రిటర్డేషన్ బీటా ఈక్వల్ అంటే 6 కిలోమీటర్ పర్ అవర్ పర్ సెకండ్. ఓకే, వన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనకి T1 వాల్యూ T2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. యాక్చువల్లీ T1 T2 ఉంది కాబట్టి మనకి T3 లేదు కాబట్టి రిటర్డేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. T3 క్యాలిక్యులేషన్ ఫార్ములేట్ విఎం కావాలి అంటే విఎం కూడా ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసింది కదండి, 150 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. బీటా వేస్తే మనకి ఏమవుతుందంటే టైం ఫర్ రిటర్డేషన్ వస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత ఎంత వచ్చిందమ్మా, 150/6 వేస్తే 25 సెకండ్స్ వస్తుంది. వన్స్ మొత్తం T1 T2 T3 తెలిసిన తర్వాత ఏం చేస్తామంటే సెపరేట్ 3 ఏరియాస్ అని చెప్పాను కదా, 3 ఏరియాస్ సెపరేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఉండమా డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ యాక్సలేషన్ పీరియడ్ ఏంటి. ఓకే, మనకి S1 కావాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. ఇక్కడ ఆల్రెడీ టైం అనేది మనం 30 టైం అనేది సెకండ్స్ తీసుకోవాలి కాబట్టి డినోమినేటర్ లో 36 అని వేసుకున్నాం. ఆల్రెడీ మనకి హాఫ్ ఇంటూ బిఎం వాల్యూ క్యాలిక్యులేట్ చేసామండి, 150 ఇంటూ 25 డివైడ్ బై 3600 చేస్తే మనకి ఏంటంటే 25/48 వచ్చింది. ఓకే, అలాగే డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ ద ఫ్రీ రన్నింగ్ కావాలంటే ST ఈక్వల్ టు విఎం ఇంటూ T2 డివైడ్ బై 3600. ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. T2 ఎంత వచ్చిందండి, ఆల్రెడీ సెకండ్స్ లో తీసుకున్నాం కాబట్టి 600 సెకండ్స్ డివైడ్ బై 3600 వేస్తే 25 కిలోమీటర్స్ వస్తుందండి. ఓకేనా. అలాగే లాస్ట్ వన్ చూడండి ఒకసారి, డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ ద
బ్రేకింగ్ పీరియడ్ S3 కావాలంటే ఇది చూడండి మనకి ఎలా ఉంది S3 VM ఇది S2 అండి ఆఫ్ వేయలేదండి ఆఫ్ వేసుకోవాలండి ఓకేనా ప్రింటింగ్ మిస్టేక్ పడింది సార్ చూసుకోండి కొంచెం అబ్జర్వ్ చేయండి అయిపోయిందా మనకి ఏంటి డిస్టెన్స్ కావాలంటే ఫస్ట్ ఏమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సెకండ్ ఏమో రెక్టాంగులర్ కాబట్టి విఎం ఇంటూ T2W36 అని వేసాడు కానీ ప్రాబ్లం మిస్టేక్ పడిందండి కింద ఆఫ్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా ఇది స్మాల్ మిస్టేక్ అండి టెక్స్ట్ బుక్ మిస్టేక్ పడింది కాబట్టి మాడిఫై చేయండి అంటే ఇక్కడ మనకి ఇక్కడ వస్తున్నాను S3 ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ విఎం T3 డివైడెడ్ బై 36 అని వేయాలి ఓకే ఇక్కడ ఆఫ్ అనేది వేయలేదండి ఓకేనా ఆఫ్ అనేది వేసుకోండి చేస్తే మనకి ఆఫ్ ఇంటూ ఇంకా ఇక్కడ కూడా ఆఫ్ మల్టిప్లై చేస్తాం అనుకోండి ఏమొస్తుందండి ఇక్కడ ఆఫ్ తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది ఇక్కడ ఆఫ్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఒకసారి ఆఫ్ యాడ్ చేసుకునేసరికి ఏంటి ఇది కూడా మనకి ఆఫ్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఆఫ్ యాడ్ చేసుకోండి ఆఫ్ యాడ్ చేసుకోండి ఎస్ఎల్ ఆఫ్ వేయలేదు కాబట్టి ఇక్కడ ఇంటూ ఆఫ్ వేసుకోండి ఇంటూ ఆఫ్ వేసుకుని మనం స్పీడ్ ఇది ఆన్సర్ అనేది రాంగ్ అండి క్యాల్కులేషన్ లేదు ఎంత వచ్చిందో అంత వేసుకోండి ఓకే వన్స్ అనేది ఎస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత షెడ్యూల్ స్పీడ్ క్యాలిక్యులేట్ విఎస్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ 3600 డివైడెడ్ బై మనకి టోటల్ టైం టోటల్ టైం కావాలంటే మనకి ఉంది కదా టోటల్ టైం అంటే మనకి T1 వాల్యూ ఉంది T2 వాల్యూ ఉంది T3 వాల్యూ మొత్తం మూడు యాడ్ చేస్తే మనకి టోటల్ టైం వస్తుంది వన్స్ మనకి షెడ్యూల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి స్టాప్ టైం కావాలి ఎంత ఇచ్చాడండి 5 మినిట్స్ ఇచ్చాడండి ఓకే 5 మినిట్స్ అండి ఓకే 5 మినిట్స్ కాబట్టి 5 సెకండ్స్ చూడండి 5 మినిట్స్ కాబట్టి సెకండ్స్ లో కన్వర్ట్ చేయండి అంటే 5 ఇంటూ 60 వేయాలి అంతేనమ్మా ఓకే ఇక్కడ 5 ఇంటూ 60 వేసాడు ఓకే ఏంటంటే ఈ ఫార్ములా రెండు తప్పండి ఎందుకంటే థర్డ్ ప్రాబ్లం లో ఈక్వేషన్ అనేది చూసారా ఇక్కడ ఆఫ్ వేయలేదండి ఓకేనా ఈ ప్రాబ్లం ఒకటి మాడిఫై చేసుకోండి సరిపోతుంది ఇదండి మనకి క్వాడ్రిలేటర్ స్పీడ్ టైం కర్వ్ యొక్క డెరివేషన్ అండ్ ఆల్సో దానికి సంబంధించిన ట్రిప్జాల్ స్పీడ్ టైం కర్వ్ యొక్క ప్రాబ్లం అండి ఓకేనా ఇంకా ఈ క్లాస్ని ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళు ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఎవరివన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరివన్